గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క స్టాక్స్ షేర్స్ రిపీటెడ్గా డ్రాప్ అవుతున్నాయి. ఆ గ్రూప్ మీద అలిగేషన్స్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో లీక్స్ వస్తున్నాయి, లీడ్స్ వస్తున్నాయి, కథనాలు వస్తున్నాయి మీడియాలో. వాటిని బేస్ చేసుకొని ఇక్కడ లక్షల కోట్ల రూపాయల విలువైన స్టాక్స్ డ్రాప్ అయిపోతున్నాయి, జనం రోడ్డున పడుతున్నారు. ఇది అదానికి సంబంధించి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది మూడోసారి. హిండెన్బర్గ్ కంటే ముందు ఒకసారి చిన్నది జరిగింది. హిండెన్బర్గ్ వాజ్ మేజర్ అండ్ ఇది ఇంకా మేజర్ అయిపోయింది. సో ఇలాంటివి జరుగుతుంటే సెబీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎందుకు ఇంత ఇదిగా షివర్ అవుతోంది ప్రతి చిన్న అలిగేషన్కి? ఒక టాటా అవ్వదు, ఒక రిలయన్స్ అవ్వదు, ఇది ఎందుకు అవుతుంది అనేది ఎందుకు ఆలోచించట్లా సెబీ? దానికి సమాధానం వెంకటకృష్ణ గారు, మీరు అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళకి ఏం వ్యాపారాలు ఉన్నాయని చూస్తే ప్రతి వ్యాపారం ఎనర్జీ అండ్ యూటిలిటీస్ ప్రభుత్వంతో సంబంధించిన విషయం, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మళ్ళీ ప్రభుత్వమే, ఎయిర్పోర్ట్స్ ప్రభుత్వం, మైన్స్ ప్రభుత్వం, పోర్ట్స్ ప్రభుత్వం, గ్రీన్ ఎనర్జీ ప్రభుత్వం, టోటల్ గ్యాస్ ప్రభుత్వం. ఇవి కంపెనీలు వాళ్ళకి. అదాని పవర్, అదాని ఎనర్జీ, అదాని టోటల్ గ్యాస్, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని పోర్ట్. అదాని ఈజ్ ఓన్లీ ఇన్ ద బిజినెసెస్ వేర్ ప్రభుత్వం సహాయం ఎక్కడైతే చేయగలదో కేవలం అవే వ్యాపారాలు చేస్తుంది. టాటా చేయదు అది. రిలయన్స్ కాస్త మెరుగు, ఎక్కడో ఒకటి రెండు సహాయాలు తీసుకుంది, కానీ అదాని బతికేది ప్రభుత్వం మీద. కాబట్టి ఇందుట్లో అవకతవకలు అనేది సామాన్యం. మీరు ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ తీసుకోండి, పబ్లిక్ గా ఎవరు ఒప్పుకోరు, బట్ జీవీకే వాజ్ రన్నింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ముంబై ఎయిర్పోర్ట్ లాక్కున్నారుగా బలవంతంగా. ఎగ్జాక్ట్లీ. మన రాష్ట్రంలో వెరీ ప్రాఫిటబుల్ పోర్టు కృష్ణపట్నం పోర్టు, అవును, బలవంతంగా తీసుకున్నారుగా. ఇంకోటి ఏంటంటే గంగవరమా, విశాఖ దగ్గర గంగవరం పోర్టు. సో దట్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్. వాళ్ళ వ్యాపారాలన్నీ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి దాంట్లో అవకతవకలకి స్కోప్ ఉంది. కాబట్టి అసలు వాళ్ళు వ్యాపారం చేసిందే బీజేపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళ ఎదుగుదలంతా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చిన ఎదుగుదలే కదా. సో ఇట్ ఈస్ ఎనీథింగ్ బట్ దీంట్లో అసలు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. కాకపోతే హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడన్నా కాస్త మేలుకొని కొంత కరెక్టివ్ యాక్షన్స్ తీసుకొని ఉంటే బాగుండేది. దాన్ని దేశం మీద దాడిలాగా వర్ణించడం, అట్లాంటివి చేసి దాన్ని ఒక చైనా వాళ్ళ కాన్స్పిరసీ అని చేయటం మూలంగా నా అభిప్రాయంలో చాలా నష్టం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు పే ఏ స్టీప్ ప్రైస్. ఎందుకంటే ఇప్పుడు కెన్యా రద్దు చేసుకుంది ఒప్పందాన్ని. ఆంధ్రప్రదేశ్ రద్దు చేస్తే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. వాళ్ళ మానవ హక్కుల సంఘం ఒత్తిడి పెట్టింది. పయ్యావుల కేశవ్ గారి వీడియో 3 సంవత్సరాల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి గొంతు చించుకొని అరుస్తున్నాడు అదాని ఒప్పందం మీద. 1,20,000 కోట్ల రూపాయల నష్టం తెలుగు ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి రుద్దాడు అధికంగా. ఇవాళ టీడీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వాళ్ళు ఆ రోజు అంత గట్టిగా మాట్లాడి వాళ్ళు చెప్పకపోవటం. సో వేర్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఈజ్, ఏపీ కనుక రద్దు చేసుకుంటే దెన్ అదాని గ్రీన్ ఈజ్ ఇన్ ట్రబుల్. వాళ్ళు ఆల్రెడీ అమెరికాలో, ఇందాక విక్రమ్ గారు చెప్పినట్లు, అమెరికాకి ఏమి హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో దర్యాప్తు చేయడానికి అంటే అక్కడ వీళ్ళు $2 బిలియన్ 17,000 కోట్ల రూపాయలు అమెరికా సంస్థలు ఇతర అంతర్జాతీయ సంస్థల దగ్గర అప్పు తీసుకున్నారు. అదానీలు 17,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు కాబట్టి అమెరికాకు హక్కు వచ్చింది ఏది దర్యాప్తు చేయడానికి. దీంట్లో అవినీతి మీద దర్యాప్తు చేసే హక్కు వాళ్ళకి అక్కడ వచ్చింది. వాళ్ళు ఏం భారతదేశానికి వచ్చి చేయట్లేరు. నా ఈ అప్పులు ఎట్లా తీరుస్తారు, ఒకదానికొకటి కనెక్ట్ అవుతుంది. ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అండ్ ఇదేదో హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చి మనం తీసి అవతల పారేయలేవు. ఇది దర్యాప్తు, ఇండైట్మెంట్